Hi viewers, welcome to NCK Hub. If you like our videos, kindly do subscribe and follow us. Thank you. మీకు సాఫ్ట్వేర్ జాబ్ ఎందుకు కావాలి? వీడియో కూడా చేయొచ్చు. అకార్డింగ్ టు మీ అండ్ యూజువల్లీ సో ఫస్ట్ వీ నీడ్ టు థింక్ అబౌట్ వై డూ వీ నీడ్ జాబ్ అండ్ ఓన్లీ వై వీఆర్ లుకింగ్ ఇంటూ సాఫ్ట్వేర్. అసలు సాఫ్ట్వేర్ జాబ్ ఎందుకు కావాలి, దాంట్లో చేసే కష్టాలు ఏమన్నాయో తెలిసి కూడా ఇంకా చేస్తూనే ఉంటాం, ఎందుకంటే డబ్బులు కావాలి. వీ హ్యావ్ టు బీ ఇండిపెండెంట్, వీ షుడ్ నాట్ డిపెండెంట్ ఆన్ పేరెంట్స్, అండ్ వీ హ్యావ్ టు స్ట్రగుల్ ఫర్ అవర్ ఫ్యామిలీ ఇన్ ద సొసైటీ. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. వీ హ్యావ్ టు ప్రూవ్ సంథింగ్. మనం ఏదో చదువుకున్నాం ఎంతో కొంత, దానికి తగ్గట్టు మన మేధాశక్తికి తగ్గట్టు మనం ఏదో ఒకటి చెయ్యాలి, సంపాదించుకోవాలి. మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి, రికగ్నిషన్ కోసం, ఫేమ్ కోసం పోరాడుతూ ఉంటాం. ఫైనల్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వి నీడ్ మనీ టు సర్వైవ్. వై డూ ఐ నీడ్ దిస్ జాబ్? ఒకసారి అనిపిస్తుంది డబ్బులు ఏం లేకుండా ప్రశాంతంగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సో ఐ డోంట్ నో అబౌట్ యూ పీపుల్. Yes, sir. Money is the reason ఎక్కడికి for వెళ్ళినా కానీ ఫ్రీగా అన్ని everything. దొరికేసేయాలి, వచ్చేసేయాలి అనుకుంటాం. సో దట్ లైఫ్ ఐ ఆమ్ లుకింగ్ యాక్చువల్లీ. అది ఉంటుంటే బాగుంటుందండి. సో నెక్స్ట్ కమింగ్ టు సాఫ్ట్వేర్ జాబ్ ఎందుకు కావాలంటే, nowadays, not only nowadays, since from 2000 or 20th century onwards when it started, salaries, ability, starting బాగుండేది. When there is a software, automatically business, entrepreneurs, technology increase అవుతూ ఉంటే automatically everyone trying to invest politically and also management wise, technically, technology wise. సో అందరూ ఎక్కువ సాఫ్ట్వేర్ వైపు మొగ్గు చూపుతున్నారు. నాట్ ఈవెన్ ఇన్ ఇండియా, as the technology is improvising more and more. దెన్ సాఫ్ట్వేర్ బాగా బూమ్ వచ్చేసేసింది, అందరికి సాలరీస్ ఎక్కువ వస్తున్నాయి, జాబ్ బాగుంది, ఫారిన్ వెళ్తున్నారు, ఫారిన్లో బాగా సంపాదించుకుంటున్నారు, ఆస్తులు భూములు అన్నీ ఎక్కువ వస్తున్నాయి. పెళ్లి చేసుకోవాలన్నా కానీ 2002 నుంచి సాఫ్ట్వేర్ జాబ్ అబ్బాయి, సాఫ్ట్వేర్ జాబ్ అమ్మాయి అయితే బాగుండేది, ఎక్కువ జీతాలు ఉంటే బాగా బతుకుతున్నారు, బాగుందని చెప్పని అనుకుంటాం. అట్లాగా అందరికి నానుడి స్టార్ట్ అయిందండి. సో పార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంకా చాలా ఉన్నాయి, ఈవెన్ స్ట్రీమ్స్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్, దానికి ఇంకా సాలరీస్ వస్తాయి. ఫార్మా ఇంకా ఎక్కువ సాలరీస్ వస్తాయి. బట్ అందరి కళ్ళలో కనిపించేది మాత్రం ఏదో అద్దాల మేడలో, పెద్ద పెద్ద బిల్డింగ్లు, చక్కగా కంప్యూటర్ ముందు కూర్చొని చేస్తారని చెప్పని, బాగుండేది చూడటానికి అని చెప్పని అనుకుంటారు. బట్ వైల్ వర్కింగ్ ఇట్స్ నాట్ ద సేమ్ సిచ్యువేషన్. ఇట్ విల్ బి ఏ డిఫరెంట్ సినారియో ఆల్టుగెదర్. ఒకళ్ళు చెప్పింది చేయాలి, అది చెప్పింది వర్క్ అవ్వకపోతే ఇప్పుడున్న రోజుల్లో ఉంటే ఉండి, మానేసి లేదంటే వాళ్ళే తీసేస్తారు. మేనేజర్ చెప్పింది చేయకపోతే ఏదైనా ఫెయిల్ అయ్యిందా 3 నెలల జీతం ముందు ఇచ్చి పంపించేస్తూ ఉంటారు, రిజైన్ చేయమంటారు. సో నౌ why it was happening like this is, one is students coming from the colleges increased rapidly. తక్కువ జీతానికి పనిచేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ జీతాలు ఇచ్చే కంపెనీ ఉన్నా అంత మేధాశక్తి లేదు కొంతమందికి. పోనీ చేద్దామని చెప్పని చూసినా కానీ ఇంటర్వ్యూస్, హైరింగ్ అనేది బ్యాక్ ఎండ్లో కొంతమంది మార్ఫింగ్ చేస్తున్నారు. ఉన్న వాళ్ళకి రిసోర్సెస్ రావట్లేదు, లేని వాళ్ళకి టెక్నాలజీ ఆర్ యూస్ చేసేది ఉన్నా అందిపుచ్చుకోవట్లేదు. వర్క్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, మీ మీద మీ మేనేజర్, మీ టీమ్మేట్స్, మీ టీమ్ లీడ్స్ వాళ్ళు చెప్పింది చేయాలి, అది చేయకపోతే దే వోంట్ యాక్సెప్ట్. ఏదైనా కొంచెం ఇష్యూ వచ్చినా కానీ క్లయింట్ వోంట్ యాక్సెప్ట్. వాళ్ళ ఫీడ్బ్యాక్ బాగాలేదు, లేదంటే ఇష్యూ వచ్చింది దాన్ని రిజాల్వ్ చేయలేదని చెప్పని దాన్ని హై లెవెల్లో షోకేస్ చేస్తారు. ఎస్కలేషన్స్ అవుతాయి, మీరు వర్క్ చేయలేదు సరిగ్గా అని చెప్పని మళ్ళీ ఫీడ్బ్యాక్. ఇదంతా పక్కన పెడితే మళ్ళీ కొన్ని రోజులు పని చేసాము, శాలరీ వేరియబుల్ పేలు హైక్లు వస్తాయి అని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉంటుంటే దీనిపైన ట్యాక్స్లు ఒకటి, మళ్ళీ వచ్చే జీతం ఇప్పుడు లక్షలో ఉంటే దానిపైన ఒక టవర్ 30% స్లాబ్, 20% స్లాబ్ ఉంటుంది, దాంట్లో ట్యాక్స్, మళ్ళీ దానికి పిఎఫ్, హెల్త్ ఇన్సూరెన్స్, ఈపీఎఫ్, చేతికి వచ్చే శాలరీ తక్కువ ఉంటుంది. వీటితో కుటుంబాన్ని చూసుకోవాలా, అప్పులు కట్టుకోవాలా, ఇంటి రెంట్లు కట్టుకుంటారు, వెహికల్ లోన్స్ అని చెప్పానని చాలా తతంగాలు ఉంటాయి. సాఫ్ట్వేర్ జాబ్కి వస్తే మాత్రం ఎందుకు సాఫ్ట్వేర్ జాబే కావాలనేది ఫస్ట్ మనం ఆలోచించుకోవాలి. మీరు కంప్యూటర్స్, ఐటీ చదువుకుంటే, ఇఫ్ యు ఆర్ ట్రయింగ్
టు బీ ఇన్ ఏ న్యూ టెక్నాలజీ వేర్ యు ఆర్ ఫ్యాసినేటింగ్ అబౌట్ టువర్డ్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటింగ్ సర్వీసెస్ వీటిలో ఉండాలి అని చెప్పని అనుకుంటే ఏదైనా ఇన్వెన్షన్ ఆర్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఏఐ లెర్నింగ్ మిషన్ లెర్నింగ్ సెక్యూరిటీ ఇలా వీటిలో మీకు ఏమన్నా ప్రావీణ్యం ఉంది వాటిలో చేసుకోవాలని చెప్పని అనుకుంటే అప్పుడు కావాలి. డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఉండి ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ బయోటెక్నాలజీ కొంతమంది ఫార్మసీ చేసి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత అసలు వాళ్ళు ఏం పని చేస్తారు ఎలా పని చేస్తారో కూడా అర్థం కాదు. కొంతమంది ఎట్లా కొట్లా సర్వైవ్ అవుతారు. నలుగురు నారాయణ అన్నట్టు ఏదో ఒకటి పని చేయటం అది పోతే పోవటం ఫెయిల్ అవుతుంది వేరే వాళ్ళని అడుగుతారు చేస్తారు ఎట్లా కొట్టి అడ్జస్ట్ అయ్యి సాలరీ తీసుకుంటారు బతుకుతాను. ఎండ్ ఆఫ్ ది డే సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఎందుకు చేస్తున్నాము ఎన్ని గంటలు పని చేస్తున్నాం పొద్దున్న ట్రాఫిక్లో తన్నుకుంటూ వెళ్ళాలి మళ్ళీ తర్వాత లాగిన్ అవ్వాలి మీటింగ్స్ పని చేసేదానికంటే రోజులో ఒక 5-6 గంటలు మీటింగ్సే ఉంటాయి. ఇంకా పని ఎప్పుడు రా చేసేదంటే కూర్చొని మధ్యాహ్నం పూట రాత్రి పూట రోజు మొత్తం చూస్తే అమెరికన్స్ యూరోపియన్స్ ఇండియన్స్ చైనీస్ పీపుల్ ఉంటాయి. ఇండియా వాళ్ళే మనమే ఎక్కువ పని చేస్తూ ఉంటాం 12 గంటలు 10 గంటలు. దాన్ని ఎంత స్మార్ట్గా చేద్దామని చెప్పని చూసినా కానీ మీటింగ్స్ వర్క్ వీటితోనే సరిపోతుంది. పని మీద పని టాస్క్ల మీద టాస్క్లు సపోర్ట్లు అంటారు డెవలపింగ్ అంటారు టెస్టింగ్ అంటారు సెక్యూరిటీ సర్వర్ పని చేయట్లేదు ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అంటారు గేట్వే ఇష్యూస్ అంటారు ట్రాఫిక్ వర్క్ అవ్వట్లేదు అని చెప్పి అంటారు క్వెరీస్ అంటారు డేటాబేస్ ఇష్యూస్ అంటారు చాలా వస్తాయి. అందులో మళ్ళీ డెవాప్స్ వాళ్ళకైతే ప్రొడక్షన్ రోజు పని సర్వర్ పని చేయదు ఒక్కొక్కసారి కాస్ట్ ఆప్టిమైజేషన్ రెడ్యూస్ తగ్గించేస్తారు పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అంటారు ఆప్టిమైజేషన్ అంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పని చేయదు. ఈ డెవాప్స్లో అయితే ఇంకా చాలా నొప్పిందండి చాలా టూల్స్ ఉంటాయి. సాలరీ కావాలంటే కొత్త నేర్చుకోవాలంటే ఏజ్తో సంబంధం లేకుండా ఈ కెన్ బి ఎ మేనేజర్ ఆర్ డెలివరీ హెడ్ ఆర్ సేల్స్ అందరూ ఇప్పుడు న్యూ టెక్నాలజీ దానికి తోటి ఇప్పుడు ఏదో ఒకటి ఏఐ వచ్చు అవి నేర్చుకోవాలి వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. సాఫ్ట్వేర్ ఆల్ టుగెదర్ ఎవ్రీడే ఇట్ ఈజ్ ఏ లెర్నింగ్ ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలి. మన ఫ్యామిలీ సర్వైవ్ అవ్వాలంటే మనకి జాబ్ ఉండాలి జాబ్ కావాలంటే నవే డేస్ ఇంకా వెరీ టైట్ అయిపోయిన పొజిషన్ సిచ్యువేషన్. సో వాటి కోసం తన్నుకుంటూ డబ్బులు కావాలని చెప్పానని ఎన్ని కష్టాలున్నా ఎన్ని గంటలు పని చేస్తున్నా తలనొప్పులు ఉన్నా అప్పులు చేసినా ఆటిని కట్టుకోవడానికి సర్వైవ్ అవ్వడానికి ఫ్యామిలీ కోసం బయట ఎవరితో అయినా బయట ఏదైనా గొడవ పడాలన్నా కానీ టైం ఉండదు సాఫ్ట్వేర్ వాళ్ళకి అంత టైం వేస్ట్ చేయరు. ట్రాఫిక్లో దన్నుకోవటం లేదంటే బయట ఎవరితో గొడవ పడాలన్నా ఎవరి పని ఆడు పని చేసుకోవటం తప్ప ఎవరి వాళ్ళు చూసుకోవటం తప్ప ఏం ఉండదండి. సాఫ్ట్వేర్ జాబ్ ఈజ్ నాట్ దట్ మచ్ ఈజీ వాట్ పీపుల్ థింక్ అవుట్ సైడ్. కూర్చొని చేయడానికి ప్రశాంతంగా ఉంటుంది మెంటల్ టార్చర్ మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి నైట్ నిద్ర కూడా రాదు ప్రొడక్షన్ ఇష్యూస్ సపోర్ట్ అని చెప్పని వస్తాయి. అది రిజాల్వ్ అయ్యిందా లేదా మేనేజర్ పింగ్ చేస్తాడు అడుగుతారు టీమ్ లీడ్ అడుగుతాడు లేదంటే వేరే వాళ్ళు ఏం అడుగుతాడు డెవలపర్ పింగ్ చేసి కోడ్ రిజాల్వ్ చేసాం మీరు డిప్లాయ్మెంట్ చేయాలి తొందరగా ప్రొడక్షన్కి వెళ్ళాలి మళ్ళీ సాటర్డే సండే వస్తుంది ఎండ్ యూజర్స్కి అప్లికేషన్ ఉండదు అంటారు. నైట్ టైం పని చేస్తాం పొద్దున్న పని చేస్తాం ఇప్పుడు పడితే అప్పుడు పని చేస్తూనే ఉంటాం అన్నం తినం టిఫిన్ అనేది సరిగ్గా ఉండదు రోగాలు అనేది ప్లస్ అదొక బెనిఫిట్ మనకి హాస్పిటల్కి వెళ్తే ఇన్సూరెన్స్ అన్నీ లక్షల్లో ఉంటాయి వచ్చే జీతం ఏం తక్కువ కష్టాల మీద కష్టాలు తప్ప సాఫ్ట్వేర్ జాబ్ చేయటం ఎంత స్మార్ట్గా చేసినా కానీ జీతాలు అంత లేవు ఇప్పుడు. కొన్ని ఉన్నాయంటే కంపెనీలు ఎక్కువైపోయినాయి తక్కువ పని చేసేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకటి ఏదైనా కనిపెట్టాలి పేటెంట్ రైట్స్ తెచ్చుకోవాలి లేదంటే మనం కంపెనీ పెట్టుకోవాలి మనమే రన్ చేయాలి. మనమైనా కానీ ఆ ఫాస్ట్ గ్రోతింగ్ నేచర్ని ఇనీషియల్గా ఉంచి తర్వాత అయినా కానీ తగ్గించేలాగా చూసుకోవాలి. మనం అందరినీ చేంజ్ చేయలేం వేరే వాళ్ళలాగా మనం ఉండమని చెప్పలేము మనం అట్లాగా ఉండలేం. సో దట్ ఈస్ అబౌట్ సాఫ్ట్వేర్ జాబ్. మీకు ఎందుకు కావాలో మీరు ఆలోచించండి సాఫ్ట్వేర్లో పని చేయాలి అని చెప్పని కూడా ఆలోచించండి. ఎంత జీతం కావాలంటే అంత తలకాయ నొప్పి వస్తుందని గుర్తుంచుకోండి. మీ తలకాయ నొప్పులు తర్వాత మీ ఫ్యామిలీకి ఇవ్వకండి. ఓకే అనుభవించలేరు టెన్షన్స్ ఎక్కువ బాధలు ఎక్కువ మన మీద మనకే కోపం వస్తుంది. దాన్ని రిజాల్వ్ దాన్ని అప్పటికప్పుడు రిలీఫ్ చేసుకోవాలన్నా కానీ ధ్యానంలోకి వెళ్ళాలి తప్ప ఏం చేసుకోలేం. ఏదైనా పని చేస్తుంటే అర్థమవుతుంది మీకు కూడా ఫ్రెషర్స్కి ఇంకా ఎక్కువ తలకాయ నొప్పులు స్టార్టింగ్ ఒక 1 year 2 years బాగుంటాయి తర్వాత వాళ్ళు ఫ్రెషర్స్ కొత్తగా నేర్చుకునేటప్పుడు ఇంకా కొంతమంది ఫేక్ పెట్టుకుని వెళ్తారు వాళ్ళు అయితే ఇంకా తలకాయ నొప్పి పక్కన వాళ్ళకి తలకాయ నొప్పి క్రియేట్ చేస్తారు వాళ్ళు. వాళ్ళకి రాకపోగా జాయిన్ అయిన తర్వాత నేర్చుకునేవాడికి టైం ఉండదు నేర్పించేవాడికి టైం ఉండదు.
ఆడిని తిట్టుకోవటం, ఇంకొకడిని తిట్టుకోవటం. అది చాలదని ఒక ప్రాజెక్ట్‌లో ఒకడి మీద ఒకడికి ఏదో ఒకటి ఉంటాయి. పక్కనోడికి బాగుపడుతున్నాడు, పక్కనోడికి హైకొచ్చింది మనకు రాలేదన్నట్టు ఏడుస్తారు. మేనేజర్ ఈ శాలరీస్ కూడా మిగతా చెప్పుకోవడానికి వాళ్ళకి తగ్గిస్తారు. హ్మ్. శాలరీస్ కూడా పక్కనోడికి తెలియకుండా మెయింటైన్ చేస్తారండి. రైట్ అంతే. అసలు నీ సాలరీ ఇంకొకళ్ళకి ఎందుకు చెప్పాలి? పోనీ చెప్పినా గానీ హ్మ్. ఒక పక్కనోడికి తక్కువ ఉందో, ఎక్కువ ఉందో చెప్పుకోలేం. అరే నీకింత వస్తుందని చెప్పని అదొక ఫీలింగ్ మళ్ళీ. అంటే మనం స్టేబుల్‌గా వర్క్ చేసుకోవాలంటే ఏముండాలంటారు క్వాలిటీస్? గుడ్ క్వెషన్. రోజు ఏదో ఒకటి నేర్చుకోవాలి. మేనేజర్‌తో బాగుండాలి. ఎవరితో గొడవ పడకూడదు. నీట్‌గా చేసుకుంటా నీ పని నువ్వు చేసుకుంటా ఉండాలి. ఏదైనా ఇష్యూ వస్తే ఇమ్మీడియేట్‌గా రిజాల్వ్ చేసుకోవాలి. నీ లైఫ్ ఏదో నువ్వు చూసుకుంటా ఉండాలి. పక్కనోడికి టాస్క్‌లు ముందు నువ్వు హెల్ప్ చేసే ముందు నీయి నువ్వు కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడు నీ మీద వేరే ఇష్యూస్ రాకుండా ఉంటాయి. వీలైతే తర్వాత వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి ప్రాజెక్ట్‌లో. ఇంకా ప్రాజెక్ట్‌లో ట్రైనింగ్స్ ఇవ్వాలి. కొత్తయి నేర్చుకోవడంతో పాటు వేరే వాళ్ళకి కూడా సపోర్ట్ చేసేలాగా ఉండాలి. ఫేక్ పెట్టుకొని ఎళ్ళినోళ్ళు ఉంటారు. పెట్టుకొని ఎళ్తే మరి ఎలా మెయింటైన్ చేసుకోవాలి? అంతా తెలిసినట్టు ఉంటారు కదా! ఉంటారు. కొంతమంది తెలుస్తారు. కొంతమంది తెలియరు. కొంతమంది చూసిన తర్వాత వాళ్ళు నాట్ అబౌట్ దేర్ ఫేస్ ఆర్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఈ క్యాండిడేట్ బాబు బయట నుంచి వచ్చాడు, ఈడు వర్క్ చేస్తుంటే అర్థమైపోతది. బట్ మొహాన అడిగినా గానీ అందరి ముందు ఫీల్ అవుతారేమోనని చెప్పి నేను బాధ. ఎందుకులే అని చెప్పని వదిలేస్తాం. ఎవరు చాలా మంది పట్టించుకోరు, వదిలేస్తారు ఇంకెందుకు. హైర్ చేసుకున్నారు కదా! కానీ వాళ్ళు ఎలాగొస్తారో కూడా తెలీదు. ఎలాగ జాయిన్ అవుతారు. సో దట్ ఈస్ ఆల్‌టుగెదర్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ యాస్పెక్ట్. అటువంటియి మనమేమి టచ్ చేయకూడదు. తీసుకోలేము. ఎవరిది వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారు. ఎవరి పని ఆళ్ళు చేసుకున్నారు. ఈవెన్ అలా పెట్టి వచ్చినా గానీ కొంతమంది ఇప్పుడు పాపం ఆపర్చునిటీస్ లేక అలాగొస్తున్నారు తప్ప, వాళ్ళకి టాలెంట్ లేక కాదంతే. కంపెనీస్ అలాగే తీసుకుంటలేదు. అలాగే చేసి చాలామంది వర్క్ చేసి బాగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వి హావ్ ద టాలెంట్. బట్ రైట్ ఆపర్చునిటీస్, రైట్ కంపెనీస్, రైట్ రిక్రూట్‌మెంట్ అనేది సరిగ్గా లేకపోయి ఉండొచ్చు అంతే. అందరికీ అదే 1850 గ్రాముల బ్రెయిన్ అండి. అదే. ఓకే. హూ ఈస్ యూజింగ్ ఇన్ ఎన్ ఎఫెక్టివ్ వే దట్ వి నీడ్ టు యూజ్. కొంతమంది కమ్యూనికేషన్ బావుండదు. సాఫ్ట్‌వేర్‌లో కావాల్సింది మెయిన్ కమ్యూనికేషన్. హౌ అట్రాక్టివ్ వే యూ టాక్ టు ద కస్టమర్స్. హౌ యూ డు అట్రాక్ట్ అండ్ బ్రింగ్ ద బిజినెస్. నీ ప్రాజెక్ట్ ఇప్పుడు కాంట్రాక్ట్ ఎక్స్‌పైర్ అయిపోతుంది. దాన్ని నువ్వు నీ కస్టమర్‌తో మాట్లాడి ఇంకొక 3 మంత్స్, ఇంకొక 6 మంత్స్, ఇంకొక 1 మంత్ అట్‌లీస్ట్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నావంటే యూ వుడ్ బి హావింగ్ ఎ గుడ్ ర్యాపో విత్ ద క్లయింట్ అండ్ నువ్వు వర్క్ చేసే సర్విస్ బేస్డ్ అవ్వచ్చు. లేదంటే నువ్వు వర్క్ చేసే ప్రొడక్ట్ అవ్వచ్చు. ఏదో ఒకటి. సో, దాంతో నీకు మేనేజర్ దగ్గర వ్యూ ఆర్ గుడ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద క్లయింట్, మేనేజర్, మీ టీఎల్, మీ టీమ్‌తో నీకు మంచి పేరొస్తది. సో, మీరు ప్రాజెక్ట్స్ తేగలగరు. లేదంటే క్లయింట్‌తో ఎక్స్‌పైర్ కాంట్రాక్ట్ అయిపోతుంటే వేర్ యూ కెన్ ఎక్స్‌టెండ్ ద ప్రాజెక్ట్. యూ హావ్ దట్ కేపబిలిటీ, దట్ స్కిల్స్. నాట్ ఓన్లీ వర్కింగ్. రోజు వర్క్ చేసేదే కాకుండా ఇంకా కొత్తగా ఏదైనా చేస్తుండాలి. ఏం కొత్తగా చేయాలని చెప్పి ఒక్కొక్కసారి అర్థం కాదు. అనుకుంటాం. నేనైనా గాని వేరే వాళ్ళకి చెప్తాను. నాకు వేరే వాళ్ళు చెప్పవచ్చు. సో, ఏం చేయాలి అని చెప్పనంటే ఏదో ఒకటి ప్రాజెక్ట్‌లో కొత్తగా ఒక ప్రాజెక్ట్ ఎక్స్‌టెండ్ చేయటం, వర్క్ చేయటం, ప్రాజెక్ట్ తీసుకురావటం, లేదంటే ఇంప్లిమెంట్ చేయటం మనం ఏదైనా కొత్తగా. అది ప్రాజెక్ట్‌కి, కంపెనీకి యూజ్ అయ్యేలాగా చేయాలి. కంపెనీతో పాటు మన పర్సనల్ గ్రోత్ కూడా మనం చూసుకోవాలి. సాలరీ హైక్ అవ్వాలి. లేదంటే మనమే కొత్తగా ఏదైనా ఇన్వెంట్ చేసేలాగా ఆలోచన రావాలి. సో, థట్ వే వి నీడ్ టు వర్క్. మనకు మనకేందంటే చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంది చదువుకో, వీలైతే బట్టి పట్టు, లేదంటే కనిపెట్టు, ర్యాంకులు కొట్టు, ఫైనల్‌గెళ్లి ఎవడో ఒకడి దగ్గర పని చెయి. ఇది పోయి అంతే సార్. మనమే ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలి. సో, థట్ వే వి నీడ్ టు థింక్ అండి. మనం బాసులవ్వాలి. కానీ ఎంతమంది బాసులున్నట్టు ప్రపంచం నిండా బాసులు ఉండలేరుగా మళ్ళీ. లేదు సార్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి ఆ థాటే రాదు కదా! హ్మ్. హ్మ్. వి బ్రాట్ అప్ లైక్ థట్. బేసికల్లీ దట్ ఈస్ అవర్ కల్చర్ అనుకోవాలా? లేదంటే అది ట్రెడిషన్‌గా కొనసాగుతుందో తెలీదు. బట్ కొంతమంది ఇండియన్స్ కంపెనీలు పెట్టి కూడా కొంతమందిని మోసం చేయడం అట్లా జరుగుతుంది. బయట లోకమంతా అంతే ఉంది. ఏం అదే కాదులే ఇప్పుడు మనం ఎవ్రీథింగ్ ఈజ్ కంపెనీలోకెళ్ళిన యాస్ తర్వాత కంపెనీలోకెళ్ళిన తర్వాత ఏమైనా డౌట్‌లొచ్చినాయనుకోండి. అడగొచ్చా? లేకపోతే లేదని ఎలా తెలుసుకోవాలి? ఏ క్వెషన్ అడగాలి? ఏ అడగకూడదు? దట్ వాట్ ఇస్ ద టైమ్. దట్ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వెషన్. ఇప్పుడు నీకు తెలియలేదు మీ ఆఫీస్‌లో. ఓకే. నువ్వు ప్రాజెక్ట్ ఇప్పుడు నువ్వు వర్క్ చేస్తున్నావు మీ కస్టమర్‌కి. తెలియలేదు. తెలియకపోతే ఫస్ట్ యూ డు రిసర్చ్ యువర్ సెల్ఫ్. దాన్ని ఎలాగ ఫైండ్ ఔట్ చెయి. ఒక వే నువ్వు అట్‌లీస్ట్ ఒక 30, 40% యూ నీడ్ టు పుట్ సమ్ ఎఫర్ట్స్ దాన్ని రిజాల్వ్ చేయడానికి. అంతేగాని డైరెక్ట్‌గా ఇది నాకు తెలీదని చెప్పి జీరోతో ఎళ్లి వేరే వాడి మీద డిపెండ్ అంట అవ్వకూడదు. దాన్ని నువ్వు ట్రై చేసావు. ఏదైనా ఒక 4, 5 వేస్ నువ్వు ట్రై చేసావు. యూ ట్రై టు రిజాల్వ్ ఇట్ సంథింగ్. దాన్ని ఎక్స్‌ప్లోర్ చెయి. మీకు గ్రూప్స్
టీమ్స్ కమ్యూనికేషన్, స్లాక్ కమ్యూనికేషన్స్, లేదంటే మీ టీమ్ మెయిల్ థ్రెడ్స్, ఇట్లా కమ్యూనికేషన్ ఒక టీమ్ ఉంటుంది. ఆ టీంలో మీరు పోస్ట్ చేసుకోవచ్చు కమ్యూనిటీలో. సమ్మన్ విల్ హెల్ప్ యూ. నువ్వు ఎంతవరకు ట్రై చేసావు, ఎలా రిజాల్వ్ చేసావు అని అడుగుతారు. వాట్ ఈస్ ద ఇష్యూ ట్రైయింగ్ టు ఓవర్కమ్, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, నీ అంతట నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలి. డైరెక్ట్గా మొత్తం తీసుకెళ్ళి ఒకళ్ళ మీద పెట్టకూడదు. పక్కన వాళ్ళ ఐడియాస్తో మనం బతకూడదండి. మనం ఏదైనా కొత్తగా చేస్తూ, కొత్తగా అవసరం ఇప్పుడు ఒక ఎర్రర్ వచ్చింది, దాన్ని ఎలాగోలా రిజాల్వ్ చేస్తూ వస్తుందేమో ట్రై చేయాలి. అప్పుడు రాకపోతే వేరే వాళ్ళని సపోర్ట్ తీసుకోవాలి, కంప్లీట్ వాళ్ళ హెల్ప్ కాదు. ఎంతకాలం అని చెప్పని పక్కన వాళ్ళ మీద హెల్ప్ తీసుకుంటా అట్లాగా ఉంటాం చెప్పండి, జాబ్ చేసుకుంటాం. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, సో దట్స్ ఇట్ అబౌట్ వై వీ నీడ్ జాబ్. సాఫ్ట్వేర్ జాబ్ ఎందుకు కావాలి, ఏం చెయ్యాలి, కంపెనీలోకి ఎలా వెళ్ళిన తర్వాత 3 మంత్స్ గ్యాప్ ఉంటదా? లీవ్ చేస్తారా? నోటీస్ Yeah. పీరియడ్ వచ్చి 3 మంత్స్ నోటీస్ పీరియడ్ ఉంటుంది. కొన్ని కంపెనీస్ 2 మంత్స్ ఉంటాయి. సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే శాలరీ ఇచ్చి తీసేస్తారు. ఎనీథింగ్ మే హ్యాపెన్. 3 మంత్స్‌లో ప్రాజెక్ట్ ఇవ్వరనమాట. బెంచ్ మీద కూర్చోబెడతారు. అట్లా ఏముండదు. ప్రాజెక్ట్ ఉంటే డైరెక్ట్ ప్రాజెక్ట్‌కి హైరింగ్ కూడా తీసుకుంటారు. కానీ గ్యాప్ మాత్రం ఉంటది అడాప్ట్ అవ్వడానికి. అయితే ఉండదు. ఒక ప్రాజెక్ట్ డైరెక్ట్ తీసుకెళ్ళి కూర్చోబెడతారు ఫస్ట్ డే. నువ్వు పని చేసేయాలి. నువ్వు పని చేసేది డబ్బుల కోసం. వాళ్ళకి డబ్బులు క్లయింట్ దగ్గర నుంచి వస్తాయి. క్లయింట్ నీకు కంపెనీ తీసుకుంటది. కంపెనీ తీసుకొని నీకు సాలరీ ఇస్తది. ఇప్పుడు నువ్వు ఖాళీగా ఉండడానికి ఎందుకు ఇస్తారు నీకు? ఖాళీగా ఉండడానికి ఇంటి దగ్గర పార్క్‌లోనే ఉండంటారు. అంటే కంపెనీ అలవాటు అవ్వడానికి ఐడెంటిటీ కార్డ్స్ అయ్యి రావడానికి టైం పట్టిద్దంట కదా! అంటున్నారు. అన్నీ అలా జరగవు. కొంతమంది ముందే పంపించేస్తారు. ఇప్పుడు నువ్వు ఒక కంపెనీ నుంచి కంపెనీ మారుతున్నావు. ఒక కంపెనీ టైమ్ లైన్స్, ప్రొసీజర్స్ వేరే ఉండొచ్చు. ఇంకో కంపెనీ ఆన్ ద స్పాట్ అన్నీ పంపించేసేయొచ్చు. యాక్సెస్ రావడానికి ఒక 1, 2 డేస్. అదే క్లయింట్ సర్వీస్ బేస్డ్ కంపెనీ వాళ్ళ రూల్స్‌కి తగ్గట్టు ఒక 1 వీక్ అట్లాగా అవ్వచ్చు. ఓకే, ఇదేం జరగవచ్చు. సార్ ఇది సో దట్ లాస్ట్ క్వెషన్. 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి అంటే మనకి డే టు డే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? ఎప్పుడు మనం నేర్చుకున్న మాట్లాడుకునేదే సారండి. ఏముండవు. ఎప్పుడు మాట్లాడుకునేదే. ఆఫీస్‌కెళ్తావు, కూర్చుంటావు. నీ టాస్క్‌లు నీకు అసైన్ చేస్తారు. నువ్వు సర్వర్ క్రియేట్ చేస్తావా? సర్వర్ సెక్యూరిటీ మీద వర్క్ చేస్తావా? సర్వర్‌లో ఏమన్నా ఇన్‌స్టాల్ చేయాలా? డిప్లాయ్‌మెంట్ చేయాలా? సీఐసీడీ పైప్‌లైన్ ఫెయిల్ అయిందా? వాటిని చెక్ చేసుకుంటా ఉంటావు. ఇంకా నీకు మీ కస్టమర్ ఆర్ ప్రాజెక్ట్ ఇఫ్ దే ఆర్ యూజింగ్ డాకర్స్, కంటైనర్స్, కొత్త చాట్‌బోట్ సర్వీసెస్, ఏఐ ఇట్లాగేమైనా యూజ్ చేస్తుంటే అది నీకు లెర్నింగ్ అవుతుంది. వాటి గురించి నువ్వు నేర్చుకుంటూ ఆర్&డి చేస్తూ చెయ్యాలి. ఫైనల్‌గా ఎళ్ళగానే ఫస్ట్ ఒక మీటింగ్ ఉంటుంది. టాస్క్‌లు తీసుకుంటారు. టాస్క్‌లు సబ్మిట్ చేయాలి. ఆ రోజుకి ఆ రోజు కొన్ని ఎపిక్స్ ఉంటాయి. స్టోరీస్ అని చెప్పనని. ఆ స్టోరీస్ తీసుకుంటారు. మేనేజర్ ఆర్ ఇది ఇంత టైమ్ లైన్‌లో అవ్వాలని చెప్పని అనుకుంటారు. చెప్తారు. దానికి నువ్వు ఎస్టిమేషన్ ఇస్తావు. ఎప్పుడు కంప్లీట్ చేస్తావని చెప్పనని. దాని మీద కంప్లీట్ చేయడానికి ఆ టాస్క్ మీద కూర్చుంటావు. మళ్ళీ దానికి ఎంత ప్రోగ్రెస్ అయింది ఏంటని చెప్పి మీటింగ్ షెడ్యూల్ చేస్తారు. డైలీ ఫాలో అప్ కాల్స్ ఉంటాయి. ఏదైనా ఇష్యూ వచ్చిందా ఏంటి ఇమ్మీడియేట్‌గా పోస్ట్ చేయండి అని చెప్పని అనాలి అని చెప్తారు. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ కాల్ నువ్వు ఎంతవరకు వర్క్ చేసావు, అది కంప్లీట్ అయితే ఆ టాస్క్‌ని క్లోజ్ చేయాలి. దాన్ని రివ్యూకి పంపించాలి. ఏదైనా కొత్తగా నేర్చుకుంటే రోజు డాక్యుమెంటేషన్ చేయాలి. నీకేదైనా ఇష్యూ వచ్చినా గానీ దాని గురించి ఒక డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. దీస్ ఆర్ ద రెగ్యులర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కాదండి. లేడీస్ చాలా కష్టపడతారండి ఆఫీసెస్‌లో, సాఫ్ట్‌వేర్ వాళ్ళు. ఐ ఫర్గాట్ టు యాడ్ దిస్ పాయింట్. వాళ్ళు ఇంట్లో చూసుకోవాలి. ఫ్యామిలీని చూసుకోవాలి. వాళ్ళ వంట వాళ్ళు చేసుకోవాలి. మళ్ళీ డ్రైవ్ చేసుకుంటూ రావాలి. ఆఫీస్‌కి రావాలి. మళ్ళీ ఆఫీస్‌కొచ్చి వర్క్ చేసుకోవాలి. మీటింగ్స్ మధ్యలో అటెండ్ అవ్వాలి. ఇంటి దగ్గర అటెండ్ అవ్వాలి. మళ్ళీ దేవుడి దయ వల్ల ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కాబట్టి, చైనా వాడి దయ వల్ల, దేవుడి దయ వల్ల ఎట్లా కొట్ట వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కాబట్టి కొంచెం ఫీజిబిలిటీ కొంతమందికి బాగుంది. ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కొన్ని కంపెనీస్ అన్నిటికి లేవు. వాళ్ళు డైలీ రావాలని చెప్పనంటారు. ఎంత మెటర్నిటీ లీవ్ అప్లై చేసినా ఇంట్లో చూసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటారు. ఆఫీస్ వర్క్ మళ్ళీ మీటింగ్ షెడ్యూల్ చేయడం. వాళ్ళకి ప్రెషర్, బేబీకి ప్రెషర్. ఈవెన్ దెన్ వాళ్ళు ఫైనల్‌గా చాలా బాగా సస్టైన్ అయ్యేలాగా దే లీడ్ ప్రాజెక్ట్స్, మేనేజింగ్, డెలివరీస్. వుమన్ వర్కింగ్ ఆర్ లేడీస్ వర్కింగ్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ వెన్ కంపేర్డ్ టు ద మెన్. దే ఆర్ కంప్లీట్‌లీ డిఫరెంట్ అండ్ గ్రేట్. మనం జస్ట్ వర్క్ అని చెప్పని చేసుకుంటాం కానీ, మన పర్సనల్ వర్క్, ఆఫీస్ వర్క్ ఇది అందుకు. బట్ దే డూ మేనేజ్ హోమ్, ఫ్యామిలీ, ఎంటైర్ థింగ్, ఔట్‌సైడ్ అండ్ ఆల్సో ఆఫీస్ వర్క్ ఎవ్రీథింగ్ దే డూ మేనేజ్. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎందుకంటే అదొక్కటే కాదండి ఆఫీస్. ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు పాపం కావాలని లీవ్స్ అడుగుతున్నా కానీ ఒక్కొక్కసారి రావు. బట్ దే స్టిల్ దే డూ మేనేజ్.
ఆఫ్టర్ ద మెటర్నిటీ కొన్ని ఆర్గనైజేషన్ 6 మంత్స్ మెటర్నిటీ లీవ్ ఇస్తాయి. కొంతమంది ఒక్కొక్కసారి వర్క్ చేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా అని చెప్పనంటారు. ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పనని. ఈవెన్ ఆఫ్టర్ దాట్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఆ 6 మంత్స్ సాలరీ వస్తది. తర్వాత ఎక్స్‌టెన్షన్ కావాలనుకుంటే మనకి సాలరీ రాదు. సాలరీ రాదని చెప్పిన వాళ్ళకి ఈఎంఐస్ ఉండి అయినా గాని స్టిల్ ఎంతో పెయిన్ భరిస్తూ వాళ్ళు వర్క్ చేస్తారు. సో, దట్ ఈస్ రియల్లీ గ్రేట్ అండి.